నమస్కారం అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి 2026 సందర్భంగా ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారి కుమారుడు ఆనం శుభకర్ రెడ్డి గారు ఏ విధంగా ఈ మహాశివరాత్రిని జరుపుకుంటున్నారు, మొదటిగా ఎవరు దర్శనం చేసుకోబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం సార్, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి కార్యక్రమాన్ని నా చిన్నప్పటి నుంచి నా ఓన్గా నా సొంతంగా శివరాత్రి కార్యక్రమాన్ని ఘనంగా చేస్తున్నాను. మా చిన్నప్పటి నుంచి ఇప్పటికి శివరాత్రికి అభిషేకం స్టార్ట్ చేసి పరమేశ్వరుడికి 25 ఏళ్ళు అయింది. కంపల్సరీగా నేను ఎక్కడున్నా మహాశివరాత్రికి తప్పకుండా వచ్చి ఆయన స్వామికి అభిషేకం చేస్తాను. పార్వతి పరమేశ్వరులు, మూలస్థాన ఈశ్వర స్వామి, భువనేశ్వరి మాత అనుగ్రహం ఉంటుంది ఎప్పుడు. అట్లాగే జీవితంలో ఎప్పుడు కూడా భగవంతుడు ఆశీస్సులు, పార్వతి పరమేశ్వరుల ఆశీస్సులు, పార్వతి పరమేశ్వరుల్ని ఆనంద పరవశంలో ఉంచడమే మన లక్ష్యం, మన ఆలోచన విధానం. ఆయన ఆశీస్సులు, ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు శాంతింపజేస్తారు, ప్రపంచం శాంతింపజేస్తుంది, బ్రహ్మాండం చల్లబడుతుంది, అందరూ కూడా బాగుంటాం కూడా. అందుకని అందరం కూడా మహాశివరాత్రి నాడు శివునికి అభిషేకాలు, అమ్మవారి ఆశీర్వాదము, శివుని ఆశీర్వాదం, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు, గంగా పార్వతి సమేత శ్రీ పార్వతి పరమేశ్వరుల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికి కూడా శివరాత్రి నాడు మనందరం కూడా జాగారం చేస్తాము, ఉపవాసం చేస్తాము. అట్లాగే మనందరం కూడా అంటే మేమైతే ఎన్నో రాత్రులు మేలుకొని స్వామివారికి సేవ చేసిన రోజులు ఉన్నాయి. ఎప్పుడు శివునికి అభిషేకం కానీ, పూజలు కానీ, ఆశీర్వాదం కానీ నాకు ఎప్పుడూ ఉంటాయి ఆయన ఆశీస్సులు. అభిషేకం చేసిన ద్వారా పరమేశ్వరుడు, అమ్మవారు ఆనంద పరవశంలో ఉంటారు, శాంతింపజేసిన వారు అవుతాము. ప్రపంచం కూడా శాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. దయచేసి అందరూ శివుని ఆశీస్సులు, పార్వతీ మాత ఆశీస్సులు, జగదంబ ఆశీస్సులు, జగన్మాత ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎప్పుడు కూడా శివరాత్రి నాడు అందరికీ కూడా అన్నదానం చేస్తుంటాము. తర్వాత ఇట్లా ఎన్నో కార్యక్రమాల్లో విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పి మీకు అందరికీ మనవి చేసి, శివరాత్రి నాడు అందరూ కూడా జాగారం చేస్తారు. ఈసారి మొదటిగా ఎవరిని దర్శనం చేసుకోబోతున్నారు సార్? ఇక్కడ శివాలయంకి వెళ్ళిపోతున్నారు. నేను ఎప్పుడు మూలాపేట శివాలయము, భువనేశ్వరి మాత అమ్మవారు ఆశీర్వాదం తీసుకుంటాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు సెంటిమెంట్ కాబట్టి. అక్కడ కానీ రంగనాయక స్వామి టెంపుల్ కానీ, ఇక్కడ ఎన్ని శివాలయాలు ఉన్నాయో, ప్రపంచంలో ఎన్ని దేవుళ్ళు ఉన్నారో, ఎంతమంది శివాలయాలు ఉన్నాయో, చిన్నప్పుడు నేను అన్ని శివాలయాలకి వెళ్ళి దర్శించుకొని, నార్త్ ఇండియాలో శివాలయాలు దర్శించుకొని వచ్చాను. తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవిని దర్శించుకొని వస్తారు. తర్వాత కాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసన్నాంబికా దేవిని దర్శిస్తారు. తర్వాత నార్త్ ఇండియాలో అదే మన దక్షిణ కాశీలో చాలా పవర్ఫుల్ కాశీ విశ్వనాథ స్వామి, అన్నపూర్ణమ్మ వారి ఆశీర్వాదం ఉంది. తర్వాత తమిళనాడులో జంబుకేశ్వర్, అఖిలాండేశ్వరి అమ్మవారి ఆశీస్సులున్నాయి. మన ద్రాక్షారామేశ్వర స్వామి ఆశీస్సులున్నాయి. అట్లా తీసుకుంటూ పోతే ఎన్నో శివాలయాలు, ఎన్నో ఆశీస్సులు. ఈరోజు మా నాన్నగారు అన్ని గుళ్ళని బాగా డెవలప్ చేస్తూ, శివాలయాలు కానీ, అన్ని విష్ణాలయాలు కానీ, అన్ని గుళ్ళని బాగా డెవలప్ చేస్తూ, మనం చేసిన దానివల్ల దేవుడికి అటు మనందరికీ కూడా ఆయన ఆశీర్వాదం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆనం రామనాయుడు గారికి, అందరికీ కూడా, నాన్నగారికి అందరికీ కూడా, నారా లోకేష్ గారికి అందరికీ కూడా నా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం జరిగే అసెంబ్లీ కూడా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో మన అమరావతి కానీ, మన తెలుగు రాష్ట్రాలు కానీ బ్రహ్మాండంగా ఉండాలి. పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో, ఆ శివుని కటాక్షంతో ప్రజలకి, మనకి, అందరికీ కూడా సంపూర్ణ ఆయు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో గలగలక వస్తువాన విజయవంతంగా నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ కూడా శివశక్తి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
అందరికీ కూడా శ్రీ శివశక్తి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహాశివుడిని ఎందుకు పూజించాలంటే ఏం చెప్తారు సార్? శివుడు ఆజ్ఞ లేనిదే ఈ ప్రపంచంలో ఏముంది? కనీసం చెట్టు కొమ్మ కూడా కదలదు, చీమ కూడా కదలదు. ఆఖరికి సామెత ఉంది కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శివుడు ఆజ్ఞ లేనిదే ఏమీ లేదు, ఈ ప్రపంచమే లేదు అసలు. అందుకే శివోహం శివోహం, ఓం నమ శివాయ, హర హర మహాదేవ్ శంభో శంకర పార్వతి పరమేశ్వరాయ నమః, శివాయ భగవతే రుద్రాయ నమః, శివాయ నమః, భవాయ నమః. అంటే 8 నామాలు ఉంటాయి శివుడికి. ఆ 8 నామాలు చాలా ముఖ్యం ఆ పరమేశ్వరునికి. తర్వాత పరమశివుడికి సహస్రనామం ఉంది, 1008. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని 1008 సార్లు ఆయనకి అభిషేకం చేస్తాను నేను. ఎందుకంటే ఆ సహస్రనామాన్ని పూర్తి చేయాలన్నమాట, మధ్యలో ఆపకూడదు అభిషేకాన్ని. అది ఎప్పుడైతే అభిషేకం నువ్వు స్టార్ట్ చేస్తావో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని 1008 సార్లు ఆయనకి అభిషేకాన్ని సమర్పించాలి. ఎందుకంటే శివునికి అమ్మవారికి మనందరం చేసే సేవ అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా శివశక్తి మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే లింగోద్భవ కాలంలో ఎప్పుడైనా శివుణ్ణి ఆరాధించారా? ఆరాధించినప్పుడు ఆ ఫలితాలు ఎలా ఉంటాయి సార్? లింగోద్భవం అంటే చాలా పవర్ఫుల్. శివునికి అందరు స్వాములు కూర్చొని ఆయనకి లింగోద్భవన, ఆయనకి అన్నీ బాగా చేస్తుంటారు. నేను చాలాసార్లు దర్శించాను. ఆ తర్వాత పార్వతి పరమేశ్వర కళ్యాణం చాలా ఇంపార్టెంట్. ఆ పార్వతి పరమేశ్వరులు కళ్యాణం చేసే అక్షంతల్ని మనం కంపల్సరీగా శివరాత్రి నాడు వేసుకుంటే అసలు ఇక తిరుగులేదు చరిత్రలో ఇంకా తిరుగుండదు. ఇక పరమశివుడు భక్తుణ్ణి, పరమేశ్వర భక్తుణ్ణి, శంకర అన్న నా పేరులో ఆనం శుభకర్ కదా నా పేరు, శివశంకర అన్న శుభకర అన్న రెండు ఒకటే వస్తాయి. కాబట్టి ఆ పరమేశ్వర ఆశీస్సులు నేను ఎక్కడున్నా, నేను ఏం చేస్తున్నా ఆ పరమేశ్వరుడు, అమ్మవారు, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, గంగామాత ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కేదార్నాథ్ ఈశ్వర స్వామి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని, అట్లాగే సోమనాథ్ ఈశ్వర స్వామి పార్వతీమాత ఆశీస్సులు, మహాకాళేశ్వర స్వామి మహంకాళీ దేవి ఆశీస్సులు, తర్వాత కాశీ విశ్వనాథ స్వామి అన్నపూర్ణాదేవి ఆశీస్సులు, రామేశ్వరం అమ్మవారి పార్వతీమాత ఆశీస్సులు, శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబికా దేవి ఆశీస్సులు, శ్రీ జంబుకేశ్వర అఖిలాండేశ్వరి అమ్మవారి ఆశీస్సులు. అవి పంచభూత లింగాలు, ఇవి పంచారామ లింగాలు. వాళ్ళందరి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి ఉండాలి. మనమందరం కూడా ఆ శివుని బాగా పూజించి, ఆరాధించి, సేవించి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరం కూడా శివుణ్ణి, అమ్మవారిని ఎప్పుడు కూడా బాగా పూజ చేయండి. ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేకుండా ఈ ప్రపంచం కదా ఏం కదలం కూడా కదలదు దాకరాకి. తర్వాత వెంకటేశ్వర స్వామి శివరూపాయ విష్ణువే, విష్ణు రూపాయ శివయే. అంటే వాళ్ళకి ఆ భేదాలు లేవు. వాళ్ళకి మనం అందరినీ బాగా పూజించి, ఈరోజు శివరాత్రి అన్నప్పుడు 3 దేవతల సాక్షిగా శివుడిని బాగా పూజించి, ఆరాధించి సేవ చేస్తారు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా. తర్వాత అన్నదానం కూడా శివరాత్రి రోజు చేస్తే చాలా మంచిది. ఆయనకి ఎక్కువగా అభిషేకం చేసేటప్పుడు విభూది, కుంకం, గంధం, తర్వాత పన్నీరు అవన్నీ ఆయనకి సమర్పించి ఆయన ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పట్టు వస్త్రాలు ఆయనకి సమర్పించి ఆయన ఆశీర్వాదం, అమ్మవారికి, పార్వతీమాత, జగన్మాత ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ్ శంభో శంకర పార్వతి పరమేశ్వరాయ నమః. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ.
ఆనం శుభకర్ రెడ్డికి ఎదురొడ్డదు తిరుగుండదు, ఎందుకంటే ఎరకాల ఆయన ఉంటాడు కాబట్టి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు సార్. వస్తాను, ఉంటాను. శివుణ్ణి బాగా పూజించండి, ఆరాధించండి, సేవించండి. ఈ ప్రపంచం నడపాలన్నా నడిపించాలన్నా సింపుల్ విషయం. ఓం నమ శివాయ అంటే పంచభూతాలు. నీళ్లు లేకుండా ఒక్క నిమిషం ఉండలేవు, గాలి లేకుండా ఒక్క నిమిషం ఉండలేవు, భూమి మీద అసలు ఉండలేవు. అట్లా గాలి, నిప్పు, ఆకాశం, భూమి, నీరు, నిప్పు ఇవన్నీ పంచభూతాలు కాబట్టి అవే ఓం నమ శివాయ అంతా ఆయనే. అది లేకుండా మీరు ఏం చేయగలుగుతారు ఈ ప్రపంచాన్ని? కాబట్టి ఆ శివుణ్ణి, కైలాసనాథుణ్ణి, అమ్మవారిని వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పరమేశ్వరుని శక్తిని ప్రపంచానికి, మన అమ్మవారికి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ కూడా శ్రీ శివశక్తి ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై పార్వతి పరమేశ్వరాయ నమః. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. బా సార్ చెప్పండి, ఈరోజు పంచమి. ఈరోజు పంచమి, వసంత పంచమి. శ్రీ జ్ఞాన సరస్వతి దేవి, శారదామాత, వాగ్దేవి మాత, అక్షరామాత వాళ్ళ శ్రీ సరస్వతీదేవి అనుగ్రహం ప్రజలందరికీ ఉండాలి. అందరూ మనం జ్ఞాన సరస్వతీదేవి, విద్యా జ్ఞాన అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. శ్రీ బాసర సరస్వతీదేవి పీఠం, శృంగేరి శారదామాత పీఠం, వీళ్ళందరి ఆశీస్సులు మనకి, ప్రజలకి, రెండు తెలుగు రాష్ట్రాలకి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరం కూడా మనం సరస్వతి మాతని బాగా పూజ చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. శ్రీ శారదామాత అనుగ్రహం ఉండాలి. దుర్గామాత, లక్ష్మీమాత, శారదామాత అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.